హాయ్ ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీతో మరోసారి 1000 కోట్ల గ్రాస్ మార్క్ లోకి చేరిపోయారన్నమాట. అయితే ప్రభాస్ తను నటించబోతున్న కొత్త చిత్రం యొక్క అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. ప్రభాస్, హను రాఘవపూడి వీరిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న కొత్త సినిమా మైత్రి మూవ్ మేకర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఓపెనింగ్ అయిపోయిందనమాట. ఈ ప్రాజెక్టు సంబంధించిన అధికారిక లాంచ్ వేడుక రీసెంట్ గా జరిగింది. ఈ సినిమా ప్రారంభంతోనే ప్రేక్షకుల్లో ఒక ఇంట్రెస్ట్ కలిగించేలా చిత్ర యూనిట్ ఒక కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఆ కాన్సెప్ట్ పోస్టర్ లో ఒక రకమైన ఉత్కంఠను రేకెత్తించేలా ఉందన్నమాట. దీనిలో బ్రిటిష్ పార్లమెంట్ భవనంపై ఉన్న బ్రిటిష్ జెండా కాలుతున్న దృశ్యం మనకి కనిపిస్తుంది. యుద్ధ నేపథ్యం, ఆ సమయంలో ఉన్న పరిస్థితులు హైలైట్ అవుతున్నాయి. పోస్టర్ లో యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు కూడా హైలైట్ కావడంతో యాక్షన్ డోస్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. కేవలం ఈ పోస్టర్ ద్వారానే హను రాఘవపూడి సినిమాపై ఎంతో ఇంట్రెస్ట్ అయితే కలిగించారు. మంచి అంచనా కూడా పెరిగిపోయింది అనమాట. ఈ కథలో ప్రభాస్ ఒక వీరుడు పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. యుద్ధ భూమిలో అన్యాయాలను ఎదుర్కొని న్యాయం కోసం యుద్ధం చేసే కథనంతో ఈ సినిమా ఉండబోతుందట. ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్న సమయంలో ఒక యోధుడు పోరాటానికి సరికొత్త అర్థం చెప్పాడు. ఈ మూవీ యొక్క స్టోరీ అనేది 1940 నాటి కాలంలో జరిగే ఫిక్షనల్ స్టోరీ అన్నట్లుగా తెలుస్తుంది. ఈ మూవీ పూర్తిగా పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఉండగా ప్రభాస్ ఈ సినిమాలో కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. మరి చూడాలి, అను రాఘవపూడి ప్రభాస్ కి ఎలాంటి హిట్ అందిస్తారనేది.